సీఎం వైఎస్ జగన్ తనకు శత్రువు కాదని, అతనికి అంత సీన్ లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. తణుకు నియోజకవర్గం నాయకులు వీర మహిళతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధైర్యంతో పోరాటం చేస్తే బ్రిటిష్ వారే పారిపోయారు, ఇక జగన్ ఎంత అన్నారు. ఇదే తనకు ధైర్యం అన్నారు. తన పోరాటం జగన్ పై కాదని ప్రజా సమస్యలపై స్పష్టం చేశారు. జగన్ గిచ్చాడని మోదీకి ఫిర్యాదు చేస్తే బాగుండదని, ఆయన సంగతి తాము ఇక్కడే తేల్చుకుంటామన్నారు. జగ్గు గ్యాంగ్ ను ఎలా హ్యాండిల్ చేయాలో తమకు తెలుసునన్నారు. జగన్ ను జగ్గుబాయ్ అంటారని, ఇప్పుడిక్కడ జగ్గుబాయ్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. తనకు పోరాటం జగన్ పై కాదని, ప్రజాస్వామ్యాన్ని పట్టి పీడిస్తున్న జలగలపై అన్నారు. అసలు జగన్ అనేవాడు నాకు ఆనడు అన్నారు. ఈ జగన్ పోతే రేపు మరో జగన్ వస్తాడని, అందుకే తమ పోరాటం సమస్యలపై అన్నారు. జగన్ ఒక రౌడీ పిల్లాడని చురకలంటించారు. యువతలో ప్రతిభను వెలికి తీయకుండా 100కు పని చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతలో ప్రతిభను వెలికి తీయకుండా 100కు పని చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎంతకాలం పేదవారిని పట్టి పీడిస్తారని నిలదీశారు. తన కుటుంబం జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీనికోసం అంబేద్కర్ లాంటి వాళ్ళు వాడి మేధస్సుని కరగబెట్టేశారు, మాంసాన్ని ఉడికించేశారు డిబేట్స్ లో. అంటే నాకు హక్కు ఉంది దీంట్లో, నాకు హక్కు ఉంది దీంట్లో. మీ హక్కుని క్లెయిమ్ చేయడమే ప్రజాస్వామ్యం, మీ హక్కుని క్లెయిమ్ చేయడమే రాజ్యాంగాన్ని పరిరక్షించడం. అలా కాకుండా మాకెందుకులే అంటే ఒక అమర్నాథ్ లాగా ఒక యువకుడు అయిపోతాడు, లేదంటే ఒక సుగాలి ప్రీతిలాగా అయిపోతారు. అంటే ఇవన్నీ ఎందుకు? వీ హ్యావ్ టు క్లెయిమ్ అవర్ రైట్స్. నేను వచ్చింది కేవలం అధికారం అంతిమ లక్ష్యం కాదు, మార్పు అంతిమ లక్ష్యం. టు ఎస్టాబ్లిష్ డెమోక్రసీ. నేనేం మాట్లాడతాను అనుకుంటారు అందరూ. మోడీ గారు ఉట్టికి నేను నచ్చేస్తాను. మోడీ గారికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానంగా నాకు ఆయన ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ ఇచ్చారంటే ఉట్టిని ఇచ్చేస్తారా? సమర్థత ప్రతిభ లేకుండా ఇచ్చేస్తారా? ఒక ఎమ్మెల్యే కూడా, ఉన్న ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు గద్దలా తనికెళ్ళిపోయారు వైసీపీ వాళ్ళు. అతను రెడీగా ఉన్నాడు, గద్దలా తనికెళ్ళి నేను తనికెళ్ళి